క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది రైతులు తమ కుటుంబ అవసరాల కోసం వ్యక్తిగత అవసరాల నిమిత్తం భూములు రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, మొక్క నరేందర్ కుమార్, స్వప్న, కౌశిక్ రెడ్డి, గణేష్ రెడ్డిలు స్థానికంగా ఉండే 11 మందిని మధ్యవర్తులుగా పెట్టి భూముల రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే తీసుకున్న డబ్బులకు కాలపరిమితి ముగిసిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చి మా భూములు మళ్ళీ మాకు రిజిస్ట్రేషన్ చేయండి అంటే మీరు డబ్బులు ఇవ్వండి, 15 లక్షలకు 1,20,00,000 ఇవ్వండి. ఇంకొంతమందితో అయితే డబ్బులు తీసుకొని కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మధ్యవర్తులు చేతులెత్తేశారు. ఓనర్లేమో పేద రైతులను తిడుతూ, కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏమైనా అంటే పరువు నష్టం దావాలు ఇస్తామని బెదిరిస్తున్నారు. ఇవన్నీ వదిలేసి చిరు వ్యాపారులపై ప్రతాపం చూపడం ఏంటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, అధ్యక్షులు కళ్యాణ్, నాయకులు మధు, రామకృష్ణ, బాధిత రైతులు బాలు, నాగులు, పరశురాములు, ఎంజే నాయక్, మల్లేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వర్ రెడ్డి, ఈ నందకుమార్ అనేటువంటి ఇద్దరు ఈ ప్రాంతంలో భూమి దొంగలు వాళ్ళు. నిజంగా పేద రైతులు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, లేదు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే అంటే యాక్సిడెంట్ రూపకంగా లేదు ఎంత ప్రాబ్లం ఉన్న అయితే ఇట్లా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఎవరైతే రైతు రిజిస్టర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళు పోయి వాళ్ళని ఆసరా ఏదైతే ఇమిటేటర్తో వాళ్ళ ద్వారా ఆ నందా కిషోరు తర్వాత జగదీశ్వర్ రెడ్డిల దగ్గర తీసుకుపోయి రైతు రిజిస్టర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని వాస్తవంగా రైతు రిజిస్ట్రేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పేద రైతులకు ఆ విషయాలు చెప్పి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ డబ్బులు కడితే కూడా వాళ్ళకు భూములు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర అవే భూములు మళ్ళీ వేరే వాళ్ళకి చేసినాం, మాకు ₹1,00,00,000 ఇస్తామే భూములు ఇస్తామనేటువంటి విషయాలు చెప్తున్నారు. మేము ఏదైతే మా అసెంబ్లీ అధ్యక్షుని భూమి అతను కూడా పోవడం వల్ల మేమందరం కూడా అక్కడ పోయి విచారించగా తెలుసుకోగా నందకిషోర్ రెడ్డి ప్లస్ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యనే కొట్లాట పెట్టుకున్నట్లుగా నటిస్తున్నారు. ఏమనంటే మేము ఇద్దరిని విచారించినాం, ఇద్దరిని అడిగినాం. మేము ఎవరి జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగినాం. తర్వాత నందకిషోర్ దగ్గరికి పోతే ఆయన దొరకనే లేదు. జగదీశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్తే మేము వాస్తవంగా భూములు చేసుకున్నాం, నేను మాకు డబ్బులు ఇస్తే చేస్తామని అంటున్నాను. కానీ వాళ్ళు అతను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అది నందకిషోర్ని తోలుకొస్తే నందకుమార్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ మేము మీడియా పరంగా ఇప్పుడు కలెక్టర్, ఎస్పీ గారిని కూడా కలిసి వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. వీళ్ళందరినీ ఏమంటున్నామంటే రైతుల భూముల మీద కోట్ల రూపాయలు తీసుకునే అధికారం మీకు ఎవరిచ్చింది? నువ్వు ఓనర్ కావు. నువ్వు ఎంతసేపు ఉన్నా నెల రోజులకా 6 నెలలకా టెనెంట్. ఆ టెనెంట్ హక్కును కాలదాన్ని నువ్వు వీళ్ళ పేర్ల మీద కోట్ల రూపాయలు ఎట్లా తెచ్చుకుంటున్నావు? నువ్వు జగదీశ్వర్ రెడ్డి ఏం చేసుకున్నారో మాకు తెలియదు. కానీ ఈరోజు నీ ఇంటి దగ్గరికి అయ్యా డబ్బులు కడతాము అని వస్తే వీళ్ళకు నీది ₹100 మిథ్య, ₹1000 మిథ్య, 2000 మిథ్య, అసలు నీది ఎంత మిత్తి? నువ్వు ఎన్ని డబ్బులకు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నావు? ఎంత క్లియర్గా క్లెవర్గా నేరం చేస్తున్నారంటే చట్టం తెలిసిన దొంగలు. ఒక బాండ్ ఉంటే రేపు నేను ఎక్కడికైనా రావాలేమో అని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసిన పని ఇది. కానీ నందకుమార్ మాకున్న సమాచారం అంటే ప్రతి భూమి రిజిస్ట్రేషన్లో ఆయన సాక్షిగా ఉండడానికి మాకు సమాచారం ఉంది. ఎందుకంటే ఆమన్గల్ ఎందుకంటే ఈరోజు మొత్తం తంపు ఐరిస్ తీసుకుంటారు కాబట్టి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో నందకుమార్ ఆయన ఫోటో ఉంటుంది, ఆయన సాక్షి సంతకం ఉంటుంది. నేను లేను, నాకు సంబంధం లేదు, బుకాయిస్తూ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వీళ్ళ మీదకి ఎవరైతే రైతులను నేను పరువు నష్టం దావాలేస్తాను బెదిరించుకుంటా చేస్తున్నా దాన్ని మేము తీవ్రంగా ఎండగడతా ఉన్నాం. మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ రైతులను ఇట్లా మోసం చేస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంకో రకంగా మోసం చేయకుండా చూడాలని మేము
కార్యక్రమం అయితే అనుకుంటున్నాము. సో దాన్ని మళ్ళీ ఒకసారి మీరు అందరికీ కూడా చెప్తాం, రైతులకు న్యాయం జరగాలని ఈరోజు బీఎస్పీ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళ డబ్బులను తీసుకొచ్చి కోట్ల రూపాయలు మారు బేరం చేసి పాపం ఈరోజు ఒరిజినల్ ఓనర్లే కాదంటూ వాళ్ళ ఇంటికాడికి పోతే కూడా పట్టించుకునే పరిస్థితుల్లో డబ్బులు కడితే కూడా భూమి రిటర్న్ చేయకుండా ఉంటుంది. ఈ భూములను కూడా మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సర్వే నెంబర్లతో సహా రాష్ట్ర భూమి మొత్తం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. పోలీసులు వాళ్ళకు మా విజ్ఞప్తి ఏంటంటే సమాజం ఎంత మారితే నేరాలు కూడా అంత మారుతూ ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా కూడా అవసరమైతే నూతన చట్టాలను తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. ఎట్లా మారితే అట్లా నేర ప్రవర్తన కూడా మారుతూ ఉంది. కాబట్టి ఈ రైతులను అన్నం పెట్టే రైతులు పాపం వాళ్ళతో వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళకు 6 లక్షలు ఇచ్చి ₹1 కోటి అడిగితే 15 లక్షలు ఇచ్చి ₹1,20,00,000 అడిగితే ఇదేం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళని ఎవరైతే నందకుమార్ ఎక్స్ కార్పొరేటర్ మీర్పేట, జగదీశ్వర్ రెడ్డి, స్వప్న, గణేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి వీళ్ళందరినీ చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన కింద మొక్క నందకుమార్ అనేట ఆయన పెట్టుకున్నాడు. ఈ నందకుమార్ ఎవరంటే గతంలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కార్పొరేటర్గా బీజేపీకి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఉంటున్న ఒక వ్యక్తి మొక్క నందకుమారు. ఆయన హైదరాబాదు బడక్పేటలో ఉంటాడు. ఈయన ఇంటికి కూడా మేమందరం పార్టీగా వెళ్ళడం జరిగింది. మేము వెళ్తే కూడా ఆ రోజు ఈయన ఇల్లు తాళం వేసి అండర్టైల్ చేసిండు, నన్ను కొట్టడానికి వచ్చారు, నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారని. సరే మంచిదే, మాకు కూడా అండర్టైల్ చేసే సంతోషం అని మేము ఆడ కూర్చొని ఆడ వచ్చిన పోలీసు వాళ్ళకి జరిగిన విషయం చెప్తే మీర్పేట పోలీస్ స్టేషన్లో మేము ఒక కంప్లైంట్ కూడా చేసి రావడం జరిగింది ఈ నందకుమార్ మీద. ఆయననే రమ్మని ఆయననే మళ్ళీ ఇంటికి తాళం వేయించి మేమే ట్రెస్పాస్ చేయడానికి వచ్చినామని చెప్పి మా మీద ఏదో చేస్తే మేము కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి మీర్పేట పోలీస్ స్టేషన్లో మేమేమంటున్నామంటే జగదీశ్వర్ రెడ్డి, నందకుమారు, స్వప్న, ఇంకొక ఆ కంపెనీ ఫేక్ కంపెనీ ఒరిజినల్ కంపెనీ తెలియదు, ఈ భూముల కోసం ఒక కంపెనీని కూడా క్రియేట్ చేసి వీళ్ళు. కౌశిక్ రెడ్డి దానికి ఓనర్, ఆ పేపర్లు కూడా మీకు చూపిస్తాం. ఒక కంపెనీని కూడా క్రియేట్ చేసి రైతులకు ఆ కంపెనీ ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు చేసి కొన్ని కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసి ఒక రైతు ఆయన ఇంట్లో ఉన్న అవసరం తీర్చుకోవడానికి అప్పు కోసం వచ్చాడు. ఆయన మోసం చేయలేదు, ద్రోహం చేయలేదు. అప్పు కోసం వస్తే ఈ భూమిని ఈ ఒరిజినల్ ఓనర్కు తెలియకుండా నందకుమార్ కావచ్చు, స్వప్న కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, గణేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళకు 15 లక్షలు ఇస్తే వాళ్ళు ₹1 కోటి తెచ్చుకున్నారు, వీళ్ళకి 4 లక్షలు ఇస్తే వాళ్ళు 10 లక్షలు తెచ్చుకున్నారు. ఇట్లా మొత్తం ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ భూమి మీద ఎన్నో డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు రైతులు వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు భూమి రిజిస్ట్రేషన్ చేస్తలేరు. కట్టని వాళ్ళను కనీసం మరి మా అసలు ఎప్పుడు కడతాం, మా మిత్తి ఎప్పుడు కడతాం అని కూడా ఫోన్లు చేస్తలేదు. ఒరిజినల్గా ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటే మరి నా మిత్తి ఏమైంది భయ్, ఈ నెల లేట్ అయింది, నేను ఎందుకు మిత్తి కడతలేవు, మరి నీ భూమిని నేను ఉంచుకోవాలా అమ్మేయాలని కూడా వీళ్ళకి ఫోన్లు చేస్తలేదు. 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇదంతా. ఇది ఎక్కువ తలకొండపల్లి, ఆమన్గల్లు, కల్వకుర్తి, వెల్దండ, మనోళ్ళు గట్రాయిపాకులలో కూడా రైతులు ముగ్గురు వచ్చారు. వీళ్ళు గట్రాయిపాకుల, రాకొండ, తెలకపల్లి, వెన్నచెర్ల ఇట్లా వాళ్ళ సర్కిల్ మొత్తం ఈ 11 మందిని మధ్యవర్తులను పెట్టి వీళ్ళకి ఎకరం ఇంత అని ఒక రేటు మాట్లాడి ఆ ప్రకారం డబ్బులు ఇస్తూ పేద రైతులను మోసం చేస్తారు. వ్యాపారస్తులు చిన్న డబ్బాలు వేసుకుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి వాళ్ళ డబ్బాలు తీసుకుంటే వాళ్ళ చిన్న ప్రాణాలు వాళ్ళు విలువలు కొట్టుకు వాళ్ళు తీస్తుంటే వెలగలగా ఏడుస్తూ ఉన్నారు. ఆ చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. తల్లిని తండ్రిని ఒక రొట్టెలు కొట్టుకుంటా చిన్న వ్యాపారం చేసుకుంటా ఆ చదువుకున్న పిల్లలు ఎంతో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటే ఇక్కడున్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మీ మున్సిపాలిటీ కాదు అసలు అది నిజంగా మురికిపాటు. అది మీ కోట్ల రూపాయలు మీద అందించే అది పక్కన పెట్టి పేద ఉన్నటువంటి వ్యాపారం చేస్తాను. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజేష్ అన్న గారికి, ఎమ్మెల్యే దామోరెడ్డి గారికి, అయ్యా మల్లరావు గారికి మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతా ఉన్నాను. ఈ నాగర్కర్నూలు ప్రాంతంలో మర్రి జనార్దన్ రెడ్డి ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక క్యాంటీన్ పేరు మీద కబ్జా చేస్తే దాన్ని కనీసం మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అదే రకంగా మహేంద్రనాథ్ ఇంటి ముందు ఉన్నటువంటి బైరిగమ్మలలో ఉండే స్థలం ఏదైతే ఉందో అది మహిళా మండలికి ఉన్నటువంటి స్థలం. అది ఆ మహిళా మండలి స్థలాన్ని ఇదే మర్రి జనార్దన్ 99 సంవత్సరాలు తీసుకొని ఆయన కిందికి తీసుకొని రాసి పెట్టుకోడు. దాన్ని ఉంచుకోగలుగుతావా? మీ చేతులు అవుతుందా? ఏదైతే ఉందో మా ట్రాఫిక్ ఇబ్బంది అంటున్నారు మీరు. సరిగ్గా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కదా. ఏదైతే నల్లవేలు రోడ్డు ఉందో ఆ నల్లవేలు రోడ్డు వెడల్పు 60 ఫీట్ ఉన్నది.
కేవలం బచ్చిరెడ్డి అనే వ్యక్తి ఇల్లు కూలకుండా ఆయనకి ఇబ్బంది కలగకుండా మీరు 50 ఫీట్లకే మీరు కుదించి మీరు ఇరుకు ప్రజలకు ఇరుకు పెట్టి మీరే కదా. అంటే మీ అవసరాల కోసం ఏమైనా చేసుకోగలుగుతారు. కానీ ఒకే ఒకటి ఏంటంటే పేదలు బతుకుతా ఉంటే పేదల మీద మీరు నిర్బంధం పెట్టి పోలీసులు పెట్టి చేస్తుంటే మేము అందుకే ప్రజలకు ఆలోచించండి. మీరు ఇటు కాంగ్రెస్ చూసారు, ఇటు బీజేపీ చూసారు, ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ చూసారు. ఎంతసేపు చెప్పు మీ పక్షాన ఉండేటువంటి మిమ్మల్ని మోసం చేయడానికి పార్టీలు ఉన్నాయి. ఎప్పుడే కానీ మీరు ఆలోచన చేయకుండా ఎలక్షన్ వచ్చిందంటే మందుకు మార్మలకు మోసపోయి ప్రధానంగా ఏదో రైతులు కానీ ప్రజలు నష్టపోతా ఉన్నారు. పదే పదే చెప్తా ఉన్నాం. మీరు చైతన్యం కాకపోతే నష్టపోయేది పేద ప్రజలే. ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకో పని చెప్తా ఉన్నాం. నీకు చేతనైతే నీకు వీలైతే ఆ డబుల్ బెడ్రూమ్ అక్కడ పని చేయి. నీ పేదలతో నీకేం పని? నీకు చేతనైతే పోలీస్ స్టేషన్ పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇప్పటికీ అది కలెక్టర్ బంగ్లా ఉండి కలెక్టర్ ఆయన ఇల్లు బంగ్లా కట్టగా కూడా అదే బంగ్లా అయితే ఇప్పటికే మూతపడింది. దాన్ని ఎందుకు మీరు తీసుకురాలేకపోతున్నాం? ఎందుకు ప్రజలకు అవసరం తీసుకురాలేకపోతున్నాం? మీకు ఇంకా చెప్తాను, పోలీస్ స్టేషన్ ముందర ప్రభుత్వ స్థలాన్ని 2 వ్యాపారస్తులు కబ్జా చేసిన మార్కెట్ స్థలాన్ని మీకు దమ్ముని దాన్ని తీసేయగలుగుతావా? మీకు లేదు, అది మీకు ఆ సోయి లేదు. ఎంతసేపు చెప్పు పేదలు చూస్తే వాళ్ళ మీద ఉపాధి పెట్టాలి. మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తులు 2 ఉన్నాయి. ఒకటి ఎవరైనా వేణుగోపాల్ గౌడ్ దేవుడైనది ఇళ్ళమెట్ల, లేదా శ్రీశాం షాప్ ఉంది. 2 కబ్జా చేసారు. నిజంగా మీరు తీసుకోగలుగుతారు దమ్ముంటే మీరు నిరూపించగలుగుతాం. స్థలం కూడా నెమ్మదితో చెప్పగలుగుతాం, చేయగలుగుతారా? కానీ ఒకే పేదల మీద మీరు నిర్బంధం పెట్టాలంటే మళ్ళీ చెప్తాము, మీ ఆటలిక సాగవు. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ పేదల పక్షాన నిరంతరం పనిచేస్తాం. మేము ఎవరికి భయపడకుండా నిక్కచ్చిగా పేదల కోసం పేద రైతుల కోసం మేము పనిచేస్తామని చెప్పి పదే తెలియజేస్తూ ఇస్తూ ఉంటాను. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రైతుల తరఫున రైతుల పక్షాన ఒకే ఒక మీడియా తప్ప మాకు ఏ బాధ వచ్చినా మీడియా చెప్పుకొని ఆ మీడియా వల్ల కొంత మేలు జరుగుతుంది. తప్పకుండా మేము పదే రైతులు చెప్పి దాదాపు 10 రోజుల వరకు తీసుకోవడం జరిగింది. మళ్ళీ మీకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మీడియా ద్వారా ఎక్కడ తీసుకోకపోతే దయచేసి తీసుకోవాలి. రైతులు తీసుకోవాలో ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులకు ఒకటి ఉండే భూమి తిరిగి వేసుకుంటే రైనర్ ఒకటి ఉండే రైన్ వేసుకునే ఒక వెసులుబాటు ఉండే. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ధరణి పేరు మీద ఎన్నో చట్టాలను మార్చి ఎన్నో రకాల వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానం తీసుకొచ్చి ముఖ్యంగా రైతులకు అన్యాయం జరుగుతుంది. నేను ప్రధానంగా చెప్తాను. ఒకటి ఇచ్చింది ఆయన ధరణిని పేరు పెట్టాక రైతులకు ఏం జరుగుతుందో రైతులకు తెలియదు. డైరెక్ట్ క్రిస్టియన్ అంటున్నావు, ఎక్కడ పోతే తెలుస్తలేదు. ఇంకొకటి ఉంది, ఒకవేళ భర్త చనిపోతే లేకపోతే తండ్రి చనిపోతే వారసత్వం రావాలంటే కనీసం 100 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వదిలిపెట్టి ఈరోజు తండ్రి చనిపోయినా భర్త చనిపోయినా విరాసతి కావాలంటే సేమ్ క్రిస్టియన్ విధానం తీసుకొచ్చారు కేసీఆర్ ధరణి పేరు. అయ్యా ధరణి బాగాలేదని చెప్పి భూమాత వచ్చింది. ఈ భూమాత వచ్చినా ధరణి వచ్చినా ఈ రైతులకు ఏం న్యాయం జరుగుతుందో ఈ ప్రభుత్వాలు తప్పకుండా తెలియజేయాలి. ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న మీరు దయచేసి రేవంత్ సార్ మీరు దయచేసి స్పెషల్ మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. వీళ్ళని చూస్తే ఆమగల నుంచి కొల్లాపూర్లో జరుగుతుంది కుట్ర. అసలు ఈ కుట్రకు అసలు బాధ్యత ఎవరు? ఈ జగదీశ్వర రెడ్డికి అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టుకెళ్ళి దయచేసి ఆలోచించాలి. అతను అసలు ఎక్కడ డబ్బులు ఎక్కడైనా. అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దయచేసి ఆయన మీద రైడింగ్ చేయాలి. అతను బయటికి తీసుకురావాలి. అతనికి ఉన్నటువంటి డబ్బులు ఎక్కడివి ఏడాదికి వచ్చినాయి. అసలు ఏడాదిలకు లక్షలు ఎట్లా ఇస్తున్నావు? అసలు వడ్డేంది? దీన్ని ఎక్కున్నట్టు కూడుకున్నట్టు తప్పకుండా మీరు ముఖ్యమంత్రిగా మీరు బయట పెట్టినాడే మేము గౌరవించుకోం. ఎందుకంటే నీ మీద అబ్బాయి రేటింగ్ వస్తలేదు బాగా. ఎందుకంటే నీకంటే ముందే వాళ్ళు 4 సంవత్సరాల కింద రీచేంజ్ చేసేది కాబట్టి అదైతే కేసీఆర్ చేసిన విధానమే వాళ్ళకు శాపంగా మారింది. ఇక పోతే ఎంతసేపు చెప్పు వాళ్ళు మేము హైదరాబాద్ పోయినాము, మీరుపేట పోయినాము. మేము మీరుపేట పోతే వాళ్ళు రైతులు పోతే వాడు ఇది సివిల్ మాట పోనీ అంటారు. వీళ్ళు ఇంటికి పోతే మీరు ఇంటికి దాడి చేస్తారని చెప్పి పోలీసు అంటారు. మరి వీళ్ళకి ఎవరు దిక్కు? అసలు ఎట్లా వీళ్ళకి మారాలి? ఏం చేయాలి వీళ్ళకి? అంటే ఏదైతే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ పరిపాలనలో వీళ్ళు చేసే చట్టాల మార్పులు చేసే విధానంలో టోటల్ పేద రైతులకు మాత్రం అన్యాయం జరుగుతుంది చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తాం. ఎంతసేపు చెప్పు మీ అవసరాల కోసం చట్టాలు మార్చరు. మీకు అనుకూలంగా చట్టాలు మార్చుకుంటే ఇలాంటి పేద రైతులకు అసలు పేదలకి ఎవరు దిక్కు అనేది అలా మేము డిమాండ్ చేస్తాము. దయచేసి
తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ మల్లురావు గారు, ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు మీరు జోక్యం చేసుకోవాల్సిందే, ప్రభుత్వం నుంచి తీసుకుపోవాల్సిందే. ఎట్లా చేస్తారో వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళు ఏమంటారు, అయ్యా ఇచ్చిన డబ్బులు మేము వాపస్ ఇస్తాం, మేము ఇస్తామని చెప్పి వాళ్ళు పదే తిరిగితే కూడా అసలు ఇది తీసుకోకపోతే మరి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? ఇది సివిల్ మాట ఆడరు. మరి సివిల్ మాట ఎవరు తలచుకోవాలి? ఇక్కడ దయచేసి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఉన్నతటువంటి అధికారులు తప్పకుండా స్పందించాలి. వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము బహుజన సమాజ్ పార్టీతో మాతో పాటు ప్రజా సంఘాలను, ప్రజా ఉద్యమాలను అందరినీ కలుపుకొని ఆ యొక్క రైతులకు న్యాయం జరిగేంత వరకు నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా నాగరికల ప్రాంతాల విషయానికి వస్తే నిన్న కాక మొన్న ఖానాపూర్ గ్రామం, తలకొండపల్లి మండలం. అయితే మా అవసరం నిమిత్తం కోసం ఒక 15 లక్షల రూపాయలు తీసుకున్నాము. దానికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి పెరుమల్ల శేఖర్, మీసాల రమేష్ దగ్గరనే మేము దీనికి పైసల కోసం వెళ్ళాం. మా సారు ముక్త నరేందర్ కుమార్ సన్నాఫ్ కొండే అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన డబ్బులు ఇస్తాడని చెప్పి మమ్మల్ని పిలిపించడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత మేమిద్దరం పార్ట్నర్లమే అని చెప్పి జగదీశ్వర్ రెడ్డికి పొలం రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఈయన మేము మళ్ళీ డబ్బులు తిరిగి ఇవ్వడానికి మళ్ళీ మేము వెళ్ళాము. ఎందుకంటే 15 లక్షలకు అసలు మీకు ఎంత లెక్క అని చూసుకుంటే ఆయన ముక్త నరేందర్ కుమార్ అనే వ్యక్తి ఏం చేసిందంటే 75 లక్షల రూపాయలు ఇస్తేనే మీకు పొలం చేస్తామని చెప్పాడు. అంటే 75 లక్షలు ఎట్లా ఏ విధంగా అవుతుందని కూడా మేము అడిగినాము. అడిగిన తర్వాత ఆయన ఏమంటున్నంటే 75 లక్షలు ఇస్తేనే చేస్తాము, లేకపోతే నేను చెయ్యను. ఇంకోటి జగదీశ్వర్ రెడ్డి పేరు మీద ఉంది, ఆ జగదీశ్వర్ రెడ్డిని అడగండి అని చెప్తున్నాడు గట్టిగా మాట్లాడుతూ. ఆ జగదీశ్వర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు కదా, ఫస్ట్ మీరు పార్ట్నర్ అని చెప్పారు కదా, మాకేం తెలుస్తుందని మేము చెప్పినాం. అయితే జగదీశ్వర్ రెడ్డి తానికి పోదామని చెప్పి ఒక 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని దిగుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన తానికి పోయిన తర్వాత ఏం చేద్దామని. తర్వాత ఈయన ఏం చేస్తున్నట్టే జగదీశ్వర్ రెడ్డిని ఇరికియడానికి బాండ్ పేపర్లు, మనం దొంగ బాండ్ పేపర్లు సృష్టిస్తున్నామని చెప్పి అవన్నీ వీడియోలు కూడా మా తానున్నాయి. ఒక మైనర్ అమ్మాయిని కూడా మానభంగం చేసి ఆయన ఇరికియాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేమంతా తెలుసుకున్న తర్వాత జగదీశ్వర్ రెడ్డి తానికి మళ్ళీ మేము మీట్ అయినాం. అయితే ఆయన ఏం చెప్తున్నంటే, బాలు మీరు తీసుకున్నది 15 లక్షలే, ఆ పొలం మీద 1,20,00,000 రూపాయలు నరేందర్ కుమార్ తీసుకున్నాడు, ఆ డబ్బులు ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మేము అప్పుడు షాక్కు గురైనాం. అరే మేము తీసుకున్నది 15 లక్షలే కదా, 1,20,00,000 ఎట్లా ఇస్తారని చెప్పి కూడా మేము అడిగినాం. అయితే మీరెవరో మాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, మధ్యలో ఉండి రిజిస్ట్రేషన్ చేసిండు కాబట్టి ఆయనను పట్టుకొని రమ్మని చెప్తున్నాడు. ఆయన పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈయన కూడా రాలేకపోతున్నాడు. అంటే ఇక్కడ నేను ఒక్కనే కాదు మోసపోయింది, దగ్గర ఒక 30 మంది కూడా చాలామంది ఇట్లా మోసపోయారు. ఈ ప్రాంతం వాళ్ళే రావడం కూడా చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది మాకు కూడా. ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ రైతులకు కొంతమందికి బాండ్ పేపర్లు కూడా ఇవ్వలేకపోయారు. నాకు బాండ్ పేపర్లు అకౌంట్లో కొట్టింది కూడా ముక్త నరేందర్ కుమారే కాబట్టి ఆయన గట్టిగా ప్రశ్నిస్తే మొన్న మేము పోయిన తర్వాత ఇంటికి రమ్మంటాడు, ఇంటికాడికి వస్తే కూడా కేసులు పెడుతున్నాడు నా మీద అటెంట్ మండలి గిటాన్ని. అంటే ఫోన్లో మాట్లాడితేనే రమ్మంటే రాడు, పోలీస్ స్టేషన్కి వస్తే సివిల్ మ్యాటర్ అని చెప్తాడు. తర్వాత ఇంటికి పోతే మళ్ళా నేను బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తాను కాబట్టి మా నాయకులకు అందరినీ తీసుకొని పోతే అకస్మాత్తుగా కూడా పిఎస్ వాళ్ళకు పెట్రోలింగ్ బండికి ఫోన్ కొడితే అక్కడ కూడా